ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రేషియో అనాలిసిస్ మీద ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. ఇప్పటి వరకు మనం థియరీ పార్ట్ నేర్చుకున్నాం. అంటే ఏ రేషియోస్ ఎవరికి యూస్ఫుల్గా ఉంటుంది, ఎవరెవరు ఎలా యూజ్ చేస్తారు, వాటి మీద వచ్చే అవుట్పుట్ బట్టి మనం ఏమేమి ఎస్టిమేషన్స్ చేయగలం, ఇలాంటి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. బట్ వీటిని ప్రాబ్లమేటిక్గా మన ఎగ్జామ్ పర్పస్ కోసం నేర్చుకుంటున్నాం అండ్ ప్రాక్టికల్గా కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటాయి. సో మీకు మొత్తం రేషియో అనాలిసిస్ చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోవాలి అంటే మీరు అన్ని రేషియోస్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏ రేషియో వదిలిపెట్టద్దు, అన్నిటినీ ఈజీగా బైహార్ట్ చేయొచ్చు, లేకపోతే మీ పేరుని బట్టి కూడా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అది మాత్రమే కాదు, కొన్ని రేషియోస్కి ఆల్టర్నేటివ్గా వేరే పేర్లు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్కి క్విక్ రేషియోని యాసిడ్ టెస్ట్ రేషియో అని కూడా అంటారు. సో ఇలా మీరు కొన్నిట్లో ఏం చేస్తాడు అంటే మీకు రేషియో అదే బట్ వేరే పేరుతో ఇస్తాడనమాట. అలా కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ రేషియోకైనా ఆల్టర్నేటివ్ నేమ్స్ ఉంటే అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం అన్ని రేషియోస్ని ఒకసారి మొత్తం క్లీన్గా అబ్జర్వ్ చేయండి, బాగా నేర్చుకోండి ఒకసారి. ఈ మొత్తం రేషియోస్లో మీకు ఒక హింట్ ఒకటి ఉంది చూడండి, అవి టర్న్ ఓవర్ రేషియోస్. ఏదైనా సరే ఒక రేషియోలో టర్న్ ఓవర్ అన్న పదం కనుక వచ్చినట్లయితే పైన న్యూమరేటర్లో మీకు సేల్స్ వస్తుంది, కింద అది ఏ రేషియో అయితే ఆ రేషియో వస్తుంది అనమాట. ఓకేనా? ఇది ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో కాబట్టి డినామినేటర్లో ఫిక్స్డ్ అసెట్స్ వచ్చింది. ఇక్కడ టోటల్ అసెట్స్ కాబట్టి ఇక్కడ టోటల్ అసెట్స్, క్యాపిటల్ కాబట్టి క్యాపిటల్ ఆన్ నెట్ అసెట్స్. ఇలా మీకు టర్న్ ఓవర్ రేషియో అని వచ్చినప్పుడు పైన సేల్స్, కింద ఏ రేషియో అయితే అది వస్తుంది. ఇది మీకు ఒక కొండ గుర్తు అనుకోండి. ఇలా మీరు ఏమైనా రేషియోస్కి గుర్తులు పెట్టుకొని నేర్చుకున్నా పర్వాలేదు, బట్ రేషియోస్ మొత్తం మీరు చాలా క్లీన్గా నేర్చుకోండి. ఓకేనా? మొత్తం ఉన్నవి రేషియోస్ ఇవి. ఇప్పుడు మనం థియరీ నుంచి ప్రాక్టికల్కి వెళ్ళిపోదాం. అసలు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి ఇప్పుడు తెలుసుకుందామండి. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం, హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ రేషియో అనాలిసిస్. ఓకేనా? ఏం తెలుసుకోబోతున్నాం, హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ రేషియో అనాలిసిస్. రేషియో అనాలిసిస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి. ఇవి సాల్వ్ చేయడానికంటే ముందు నేను మీకు కొన్ని చిన్న ట్రిక్స్ చెప్తాను. ఫస్ట్, రేషియో అనాలిసిస్ మొత్తం రేషియోస్ మనం ఏ బేస్ మీద తీసుకుంటామండి, ఒక కంపెనీలో ఉన్నటువంటి P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ మీద మనం రేషియోస్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఫస్ట్ మనం వాటి మీద ఒక క్లారిటీ తెచ్చుకుందాం. ఇది ఒక P&L అనుకుందాం, జస్ట్ రఫ్గా వేస్తున్నాను. మనకి జనరల్గా ఏముంటుంది, ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ వస్తుంది, నెక్స్ట్ పర్చేసెస్, ఎనీ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇటువైపు వచ్చేసరికి సేల్స్ అండ్ క్లోజింగ్ స్టాక్. ఈ నెట్ ఫిగర్స్ పోగా ఇక్కడ మనకు వచ్చేది గ్రాస్ ప్రాఫిట్. ఓకే కదా? ఈ గ్రాస్ ప్రాఫిట్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఇటు సైడ్ ఏమొస్తాయి, అదర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, డిబెంచర్స్ ఏమైనా ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది, ఫిక్స్డ్ అసెట్స్ మీద డిప్రిషియేషన్ మనం ప్రొవైడ్ చేసినట్టే డిప్రిషియేషన్. ఇది రేషియో అనాలిసిస్ కోసం జస్ట్ ప్రిపేర్ చేసిన రఫ్ బ్యాలెన్స్ షీట్ అండి, P&L నెట్ ప్రాఫిట్. ఓకే కదా? ఇది ఎగ్జాంపుల్కి కంపెనీ P&L అనుకుందాం. ఇందులో మీరు చూస్తే కనుక ఒక ఈక్వేషన్ మనం డెరైవ్ చేయొచ్చు. ఈ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేస్ ప్లస్ ఎక్స్పెన్స్ మైనస్ క్లోజింగ్ స్టాక్, ఇది మొత్తాన్ని మనం ఏమంటామండి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటాం. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో మీకు సింపుల్గా చెప్పాలి అంటే సేల్స్లో నుంచి గ్రాస్ ప్రాఫిట్ తీసేస్తే మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. ఓకేనా? ఈ P&L అకౌంట్ నుంచి మనం డెరైవ్ చేసిన ఒక ఫార్ములా ఇది. అండ్ నెక్స్ట్ ఇలాగే ఇంకొక ఈక్వేషన్లో మీరు కావాలంటే సేల్స్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తెలిస్తే గ్రాస్ ప్రాఫిట్ తెలుసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం గ్రాస్ ప్రాఫిట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తెలిస్తే సేల్స్ తెలుసుకోవచ్చు. అంటే దీని నుంచి ఇంకో 2 ఈక్వేషన్స్ డెరైవ్ చేయొచ్చు. దట్ ఈస్ సేల్స్ కావాలి అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ గ్రాస్ ప్రాఫిట్, లేదు నాకు గ్రాస్ ప్రాఫిట్ కావాలి అనుకుంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మైనస్ సేల్స్, ప్లస్ సేల్స్. ఓకే కదండి? దీని నుంచి మనం ఇంకో 2 ఈక్వేషన్స్ డెరైవ్ చేసుకున్నాం. ఇదొక ఈక్వేషన్ అండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని మనం వర్క్స్ కాస్ట్ అని కూడా అంటాము. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆల్టర్నేటివ్ నేమ్స్ ఏమైనా ఉంటే గుర్తుపెట్టుకోవాలి. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వర్క్స్ కాస్ట్. ఇంకొక ఈక్వేషన్ కూడా మనం ఇక్కడ డెరైవ్ చేయొచ్చు చూడండి. మనకి గ్రాస్ ప్రాఫిట్ తెలుసు, ఈ అదర్ ఎక్స్పెన్సెస్ కూడా తెలిస్తే నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు.
దట్ ఈస్ గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఎక్స్పెన్సెస్ మైనస్ ఇంట్రెస్ట్ మైనస్ డిప్రిషియేషన్ గివ్స్ నెట్ ప్రాఫిట్. ఇలా మనం P&L అకౌంట్ నుంచి కొన్ని ఈక్వేషన్స్ డెరైవ్ చేసాము. ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్పుడు ఈక్వేషన్స్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ చూసుకుందాం. బ్యాలెన్స్ షీట్లో ఇటు సైడ్ ఏముంటాయండి, లయబిలిటీస్ అండ్ హియర్ అసెట్స్. అసెట్స్లో మనకి రేషియో అనాలిసిస్ చాప్టర్ పర్పస్గా చూస్తే మీకు ఉండేది ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమేమి కన్సిడర్ చేయాలంటే డిప్రిసియేషన్ అండి. డిప్రిసియేషన్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా అది పాయింట్ని ఒకసారి చెక్ చేసుకుని ఈ డిప్రిసియేషన్ని ఇక్కడ పైన కూడా ప్రొవైడ్ చేయాలి, అది మర్చిపోవద్దు. ఫిక్స్డ్ అసెట్స్ పరంగా చూస్తే మీకు ఇది ఒక పాయింటే ఉంటుంది. కానీ కరెంట్ అసెట్స్కి వచ్చేసరికి మీకు 3 ఉంటాయండి కరెంట్ అసెట్స్. ఇక్కడ ఒకటి స్టాక్, రిసీవబుల్స్, క్యాష్. మేజర్లీ ఈ 3 యూజ్ చేస్తారు. మేబీ ఏమైనా ఉంటే షార్ట్ టర్మ్ లోన్స్ ఏదైనా ఉంటే, ఓకే కదండి. ఇవి కరెంట్ అసెట్స్. ఈ టోటల్ మొత్తాన్ని కలిపితే మనం టోటల్ అసెట్స్ అంటాం. సో ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఏంటి, టోటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్. ఓకే, కరెంట్ అసెట్స్లో ఏమేమి ఉంటాయి, స్టాక్, రిసీవబుల్స్, క్యాష్. మేజర్లీ ఈ 3 ఉంటాయండి. ఇంకా బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ సైడ్కి వస్తే క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే టోటల్ క్యాపిటల్ అని నేను చెప్తుంది ఇక్కడ, క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే. అండ్ దెన్ వీటిలో క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏమేమి వస్తాయంటే ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, మనకేమైనా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, దీన్ని రిటైన్డ్ ఎర్నింగ్స్ అని కూడా పిలవచ్చు. ఏమనొచ్చు, రిటైన్డ్ ఎర్నింగ్స్. ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, ఇవి డిబెంచర్స్ లేకపోతే లాంగ్ టర్మ్ లోన్స్. ఓకేనా, ఇవి మొత్తం క్యాపిటల్ ఎంప్లాయిడ్లోకి వస్తాయండి. టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఇవి మొత్తం రాయాలి, జస్ట్ ఈక్విటీ షేర్స్ అండ్ రిజర్వ్స్ కాదు. ఈ 3టిని కాకుండా మొత్తాన్ని మనం కలిపి చెప్తామండి క్యాపిటల్ ఎంప్లాయిడ్, టోటల్ క్యాపిటల్ ఆఫ్ ద ఫర్మ్ అంటే. ఇవి ఒకటి, ఇంకోటి కరెంట్ లయబిలిటీస్. ఈ కరెంట్ లయబిలిటీస్లో మేజర్గా ఉండేది క్రెడిటార్స్ అండి. ఓకేనా, మొత్తం బ్యాలెన్స్ షీట్ని మనం ఇలా క్లాసిఫై చేయొచ్చు. లయబిలిటీస్ సైడ్ ఏమో క్యాపిటల్ ఎంప్లాయిడ్ ప్లస్ కరెంట్ లయబిలిటీస్, అసెట్స్ సైడ్కి వచ్చేసరికి ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్. ఇక్కడ మనం ఇంకొక ఈక్వేషన్ ఏం డెరైవ్ చేయొచ్చు, టోటల్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్ ప్లస్ కరెంట్ లయబిలిటీస్. మళ్ళీ క్యాపిటల్ ఎంప్లాయిడ్స్ని ఎలా చేయొచ్చండి, ఈక్విటీ షేర్స్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్స్ ప్లస్ డిబెంచర్స్ ప్లస్ లోన్స్ ప్లస్ కరెంట్ లయబిలిటీస్. ఇలా మనం ఈ 2 ఈక్వేషన్స్ డెరైవ్ చేసాము. అది మాత్రమే కాకుండా ఇంకొక ఈక్వేషన్ కూడా డెరైవ్ చేయొచ్చండి. మనకి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడంలో ఫస్ట్ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి, టోటల్ లయబిలిటీస్ ఈక్వల్స్ టు టోటల్ అసెట్స్. టోటల్ అసెట్స్ టోటల్ లయబిలిటీస్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి. సో అది కూడా ఒక ఈక్వేషన్ అనుకోవచ్చు. టోటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లయబిలిటీస్. సో ఇప్పుడు మొత్తం మనం ఎన్ని ఈక్వేషన్స్ డెరైవ్ చేసామండి, P&L అకౌంట్ నుంచి ఈ ఈక్వేషన్, మేజర్ ఈ ఒక ఈక్వేషన్ బేస్ చేసుకుని మిగతా 2 చేసాము. అండ్ నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఇది. థర్డ్ ఈక్వేషన్ టోటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లయబిలిటీస్. అండ్ టోటల్ లయబిలిటీస్ ఏమేమి వస్తాయి, టోటల్ అసెట్స్ ఏమేమి వస్తాయి. మొత్తం మనం కంపెనీ P&L అండ్ బ్యాలెన్స్ షీట్ ద్వారా మనం ఇలాంటి కొన్ని ఈక్వేషన్స్ డెరైవ్ చేయొచ్చు. ఇంకొక పదం మీరు తెలుసుకోవాలండి, దట్ ఈస్ నెట్వర్త్. ఓకే, నెట్వర్త్ ఆఫ్ ద కంపెనీ అంటే ఈక్విటీ షేర్స్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండి. ఓకేనా, వీటిని నెట్వర్త్ అని చెప్పి మనం పిలుస్తాము. అండ్ నెట్వర్త్ మీద రిటర్న్ ఆన్ నెట్వర్త్ అని ఒక పదం అప్పుడప్పుడు మీకు యూజ్ చేస్తాడండి. రిటర్న్ ఆన్ నెట్వర్త్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ని మనం రిటర్న్ ఆన్ నెట్వర్త్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఇప్పటి వరకు మనకి రేషియోస్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూద్దామండి. నేను మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాను. ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో ఈ థర్డ్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం మీకు ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ని కవర్ చేసేస్తుంది. సో నేను ఈ ప్రాబ్లమ్ని తీసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా ఇక్కడ చూస్తే ఫస్ట్ మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే క్వశ్చన్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవడం అండ్ అది ఎలా సాల్వ్ చేయాలని చెప్పి ఒక సింపుల్ బేసిక్ ఐడియా, ఒక లాజిక్ ప్రకారంగా మీరు ప్రిపేర్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్
రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. క్వశ్చన్ చాలా కరెక్ట్గా చదవండి, కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు. సో ఇక్కడ నేను ఫస్ట్ క్వశ్చన్ మొత్తాన్ని ఒకసారి క్లియర్గా చదువుతున్నాను చూడండి. ది ఫాలోయింగ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫినాన్షియల్ రేషియోస్ ఆఫ్ PQR లిమిటెడ్ రిలేట్ టు ద ఇయర్ ఎండెడ్ 31st December 2016. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఏమేమి ఇచ్చాడు? గ్రాస్ ప్రాఫిట్ 15% ఆఫ్ సేల్స్, నెట్ ప్రాఫిట్ 8% ఆఫ్ సేల్స్, రా మెటీరియల్ కన్జ్యూమ్ 20% ఆఫ్ వర్క్స్ కాస్ట్, డైరెక్ట్ వేజెస్ 10% ఆఫ్ వర్క్స్ కాస్ట్, స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ 3 months యూసేజ్, స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ 6% ఆఫ్ వర్క్స్ కాస్ట్, డెట్ కలెక్షన్ పీరియడ్ 60 days. ఆల్ సేల్స్ ఆర్ ఆన్ క్రెడిట్ బేసిస్. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్గా మనకి ఇవన్నీ ఇచ్చాడు. అండ్ రేషియోస్ ప్రకారంగా చూస్తే ఫిక్స్డ్ అసెట్స్ టు సేల్స్ 1:3, ఫిక్స్డ్ అసెట్స్ టు కరెంట్ అసెట్స్ 13:11, కరెంట్ రేషియో 2:1, లాంగ్ టర్మ్ లోన్స్ టు కరెంట్ లయబిలిటీస్ 2:1, క్యాపిటల్ టు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 1:4. ఇది మొత్తం డేటా ఇచ్చాడండి. మొత్తం ఏ రేషియోస్, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, ఫినాన్షియల్ రేషియోస్ ఇచ్చాడు. మనకి ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా ఇచ్చాడా వీటిలో నుంచి అంటే, ఇఫ్ వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ యాజ్ ఆన్ 31st December 2015 అమౌంటెడ్ టు 26 lakhs, prepare a summarized profit and loss account of the company for the year ended 31st December 2016 and also balance sheet as on 31st December 2016. ఈ మొత్తం డేటా యూస్ చేసుకొని మనం P&L అకౌంట్ బ్యాలెన్స్ షీట్ని డ్రాఫ్ట్ చేయమంటున్నారు. అండ్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? క్లూ ఫిక్స్డ్ అసెట్స్ అనేది ఇచ్చాడండి. సో ఇప్పుడు మన ప్రాబ్లం ఒకసారి చదివేసా, మనకు అర్థమైపోయింది. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకో 2-3 సార్లు చదవండి, ప్రాబ్లం ఏం లేదు. మనకు క్వశ్చన్ చదవడానికి స్పెసిఫిక్గా టైం కూడా ఇస్తారు. అండ్ సీట్ మనకి ఇచ్చిన హింట్ 26 lakhs ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పాడు. ఈ ఫిక్స్డ్ అసెట్స్ బేస్ మీద నేను ఏమేమి సాల్వ్ చేయొచ్చు చూడండి. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్లో ఈ రేషియో చూడండి, ఈ 2 రేషియోస్ ఫిక్స్డ్ అసెట్స్ బేస్ మీదే ఉంది. సో ఈ రేషియోస్ బేస్ మీద నేను ఫిక్స్డ్ అసెట్స్ యూస్ చేస్తే సేల్స్ తెలుసుకోవచ్చు, కరెంట్ అసెట్స్ తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను సేల్స్ ద్వారా ఏమేమి క్యాలిక్యులేషన్ చేయొచ్చు? గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది, నాకు నెట్ ప్రాఫిట్ వస్తుంది. అండ్ సేల్స్ ఉన్నాయి, ఇప్పుడు మీకు గ్రాస్ ప్రాఫిట్ కూడా ఉంది. ఈ రెండు ఉంటే మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ తెలుసుకోవచ్చు. ఆ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ మీద ఏమైనా ఉన్నాయో చూడండి. ఇక్కడ రా మెటీరియల్ కన్జంప్షన్, డైరెక్ట్ వేజెస్ అండ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్, ఈ 3 మీకు వర్క్స్ కాస్ట్ మీద డిపెండ్ అయ్యింది. సో అలా సాల్వ్ చేయొచ్చు. అండ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇక్కడ దేని మీద చెప్తున్నాడండి? రా మెటీరియల్ యూసేజ్ మీద. అంటే రా మెటీరియల్స్ కన్జంప్షన్ మీద 3 months యూసేజ్ చేస్తే నాకు రా మెటీరియల్ స్టాక్ కూడా తెలుస్తుంది. డెటార్ కలెక్షన్ పీరియడ్ అని చెప్పి ఒక ఈ ఫార్ములా ఇచ్చాడు. ఇది ఒక రేషియో. ఓకే, సేల్స్ బేస్ మీద నేను ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్నీ సాల్వ్ చేయగలిగాను. ఇది ఒక్కటి నాకు పెండింగ్ ఉంది. సో ఇది ఒకటి సైడ్ చేద్దాం, మిగతావి చూడండి. కరెంట్ అసెట్స్ ఇచ్చాడు. కరెంట్ రేషియో ఫార్ములా ఏంటి? ఈ రేషియో ఏంటండి? కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. సో దాని బేస్ మీద నేను కరెంట్ లయబిలిటీస్ కనుక్కోవచ్చు. కరెంట్ లయబిలిటీస్తో ఇది అండ్ కరెంట్ అసెట్స్ తెలుసు మీకు, ఫిక్స్డ్ అసెట్స్ తెలుసు, టోటల్ అసెట్స్ తెలుసు. కాబట్టి దాని మీద నుంచి లాంగ్ టర్మ్ లోన్స్, కరెంట్ లయబిలిటీస్తో క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఆ ఈక్వేషన్ టోటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లయబిలిటీస్, ఆ ఈక్వేషన్ బేస్ మీద ఇవన్నీ తీసుకురావచ్చు. అండ్ ఇంకా కరెంట్ అసెట్స్ ఇది ఒక్కటి మనకి పెండింగ్ ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కొద్దీ ఎలా ఏంటని మీకు క్లారిటీ వస్తుంది. చూద్దాం. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికంటే ముందు మీకు ఈ రేషియో గురించి ఒక క్లారిటీ ఇస్తానండి. డెట్ కలెక్షన్ పీరియడ్, ఆల్మోస్ట్ ఇవన్నీ చాలా సింపుల్గా కొంచెం అటు ఇటుగానే చేసేయచ్చు, మనం కొంచెం కష్టపడితే ఈజీనే. ఈ డెట్ కలెక్షన్ పీరియడ్ దగ్గర కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అది ఎందుకు ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. డెట్ కలెక్షన్ పీరియడ్ అంటే డెటాస్ కలెక్షన్ పీరియడ్ అనే అర్థం. మనం ఎవరికైనా సేల్ని క్రెడిట్ బేసిస్ మీద ఇలా చేసినట్లయితే వాళ్ళకి ఇంత పీరియడ్ తర్వాత మీరు పే చేయాల్సి ఉంటుంది అని చెప్తాం కదండి. ఆ పీరియడ్ని మనం డెట్ కలెక్షన్ పీరియడ్ అంటాము. సో డెట్ కలెక్షన్ పీరియడ్ ఫార్ములా ఏంటి అంటే యావరేజ్ అకౌంట్స్ రిసీవబుల్ డివైడెడ్ బై యావరేజ్ క్రెడిట్ సేల్స్. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఆ ఫార్ములా మనం ఒకసారి రాసుకుందాం. డెట్ కలెక్షన్ పీరియడ్. ఓకే, దీని ఫార్ములా ఏంటండి? యావరేజ్ అకౌంట్స్ రిసీవబుల్ డివైడెడ్ బై యావరేజ్ క్రెడిట్ సేల్స్. ఓకేనా? ఇక్కడ మీరు ఒక పాయింట్ నోట్ చేశారా? రెండింటికి యావరేజ్ అనే పదాన్ని యూజ్ చేస్తున్నారు. ఓకేనా? యావరేజ్ అంటే ఏంటి అంటే మొత్తం టోటల్ ఇయర్ సేల్స్ మీద నుంచి ఎగ్జాంపుల్గా ఒక 6 months సేల్స్ తీసుకున్నాను అనుకోండి. 6 months సేల్స్ నాకు ఎంత వచ్చిందంటే ఒక 6 lakhs వచ్చింది క్రెడిట్ సేల్. ఇప్పుడు నాకు యావరేజ్ క్రెడిట్ సేల్ ఎంత అంటే 6 lakhs డివైడెడ్ బై 6 months, దట్ ఈస్ 1 lakh.
ఇది మాత్రమే కన్సిడర్ చేస్తాం, టోటల్ 6 lakhs కాదు. ఇలా మనం ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం యావరేజ్ని అంటే మనకి బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు ఉంటుందండి, ఇయర్ ఎండింగ్ డేట్లో ఉంటుంది. సో మనకి యాజ్ ఆన్ దట్ డేట్ కావాలి తప్ప టోటల్ ఇయర్కి మనకు సంబంధం లేదు. సో మన యావరేజ్ కన్సిడర్ చేస్తాము. ఇక్కడ మనం యూజ్ చేసే స్టాక్ అయినా రిసీవబుల్స్ అయినా కూడా మనం సేమ్ యావరేజ్నే తీసుకుంటాము తప్ప టోటల్ ఇయర్ది తీసుకోము. ఓకేనా? సో ఇప్పుడు మనం అక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటి, యావరేజ్ అకౌంట్స్ రిసీవబుల్. కానీ మనకి క్వశ్చన్లో ఏమి ఇస్తాడంటే క్రెడిట్ సేల్స్ ఇస్తారండి, యావరేజ్ క్రెడిట్ సేల్ ఇవ్వరు. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. బట్ అక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్న పాయింట్ దగ్గర మనం చిన్న మిస్టేక్ చేస్తాము. సో ఈ ఫార్ములాని ఇంకొక విధంగా మనం మార్చి రాసుకుందాం. యావరేజ్ అకౌంట్స్ రిసీవబుల్ మనకు కావాల్సిందే కాబట్టి అది అలాగే ఉంచుకుంటున్నాను, డివైడెడ్ బై యావరేజ్ క్రెడిట్ సేల్స్ కదా, దాన్ని ఆ బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ 365 days లేకపోతే 12 months ఏదైనా అయి ఉండొచ్చు బేస్, డివైడెడ్ బై అది యావరేజ్ అకౌంట్స్ రిసీవబుల్ డివైడెడ్ బై క్రెడిట్ సేల్స్ ఇంటూ అది 365 days కాబట్టి 365 days నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఓకే కదండి? ఈ డెట్ కలెక్షన్ పీరియడ్ని మీరు ఫార్ములా కనుక ఇలా మెన్షన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఈ 365 daysని ఇక్కడ మనం యావరేజ్ చేయడం అలాంటివన్నీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గా ఇది ఒక ఫార్ములా అండి. ఓకేనా? సో ఇప్పుడు మనం రెడీగా ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను చూడండి. మీరు ఎగ్జామ్లో ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము రాస్తున్నాము అంటే ఇన్ఫర్మేషన్ ఎలా రాయాలి అంటే ఫస్ట్ ఇక్కడ మధ్యలో పేజీకి మధ్యలో పెట్టుకోండి క్వశ్చన్ నెంబర్. ఇక్కడ నెంబర్ ఎంత ఉంది నాకు, ఇట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 3. సో క్వశ్చన్ నెంబర్ 3 ఇలా క్వశ్చన్ నెంబర్ 3 అని హైలైట్ చేసి ఆన్సర్ అని పెట్టుకోండి. ఓకేనా? ఇలా ఎందుకు హైలైట్ చేయడం అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గా ఏదో ఇట్లా గీకేయడం అలాంటివి ఏం చేయకండి, కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఉండాలి. అండ్ మీరు ఎగ్జామ్లో ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఇట్ షుడ్ బి క్లియర్. నేను నీట్గా అని చెప్పడం లేదు, క్లియర్గా ఉండాలి. అంటే కొంతమంది ఎలా రాసేస్తారు అంటే ఏదో రాసేస్తున్నామని రాస్తారు. ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్, ఇప్పుడు ఈ పదం అట్లీస్ట్ మీరు, నేను ఫాస్ట్గానే రాశాను బట్ మీరు అట్లీస్ట్ ఇది క్లియర్గా చదవగలుగుతున్నారు. కొంతమంది ఎలా రాస్తారు అంటే ఇలా, అదేంటో మీకు అర్థం కాదనమాట. మీరు రాసేది అట్లీస్ట్ మీరు వాల్యూ చేసే ఆ పేపర్ వాల్యూ కన్నా అర్థం అవ్వాలి. అట్లీస్ట్ అర్థమయ్యేలా రాయండి, మీరు నీట్గా రాయాల్సిన అవసరం లేదు, అర్థమయ్యేలా అండ్ ఒక ఫార్మేట్లో రాసుకోండి. అలా చేస్తే మీకు మార్క్స్ కొంచెం ఈజీగా వస్తాయి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం చూద్దాము. మనకి ఇచ్చిన క్లూ ఏంటి, ఇందులో ఫిక్స్డ్ అసెట్స్ టోటల్ 26 lakhs. మనకి ఇచ్చిన ఒకే ఒక్క క్లూ ఫిక్స్డ్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు 26 lakhs. ఈ బేసిస్ మీద మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేయొచ్చు అనుకున్నాం, ఫిక్స్డ్ అసెట్స్ టు సేల్స్ రేషియో ఒకటి ఎంత ఇచ్చాడండి, ఫిక్స్డ్ అసెట్స్ టు సేల్స్, ఫిక్స్డ్ అసెట్స్ టు సేల్స్ రేషియో ఎంత ఉంది 1:3 అదొకటి. ఫస్ట్ ఆ రేషియో సాల్వ్ చేద్దాం. సేల్స్ తీసుకుంటున్నాను దాని బేస్ మీద. దట్ ఈ రేషియో ఇలా ఉంది అంటే అర్థం ఫిక్స్డ్ అసెట్స్ బై సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇలా రాసుకోవచ్చు. ఫిక్స్డ్ అసెట్స్ ఎంత 26 lakhs బై సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 1/3. దట్ ఇంప్లైస్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 3 into 26 lakhs. ఎంతో చూద్దాం, 78 lakhs. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం తీసుకోవచ్చు, ఫిక్స్డ్ అసెట్స్ టు కరెంట్ అసెట్స్. ఎంత రేషియో 13:11. సో ఇది ఎలా రాసుకోవచ్చు, అసెట్స్ బై కరెంట్ అసెట్స్ 13/11. చూసారా, హంగామాలో అలా రాసినప్పుడు కూడా మీరు మిస్టేక్ అయి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నీట్గా రాయండి, కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్గా రాసుకుందాం. 26 lakhs బై కరెంట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు 13/11. దట్ ఇంప్లైస్ 13 into current assets is equal to 26 lakhs into 11. That implies current assets is equal to 26 lakhs into 11 whole divided by 13. In value చూద్దాం, 26 lakhs into 11 divided by 13 ఇంత 22 lakhs. కరెంట్ అసెట్స్ తెలుసు, సేల్స్ తెలుసు. ఇప్పుడు నేను ఫస్ట్ సేల్స్ బేస్ మీద వెళ్తున్నానండి. సేల్స్ బేస్ మీద మనం ఏమేమి కలుపుకోవచ్చు, గ్రాస్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్ ఏంటని చెప్పాడు,
15% of sales is equal to 15% of sales. That implies 15% of ఎంత ఉందండి సేల్ 78 lakhs నాకు వచ్చింది. సో 15% into 78 lakhs into 15%, 11,70,000. 11,70,000. నెక్స్ట్ ఇంకోటి ఏం కనుక్కోవచ్చు, నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ ఎంత అని చెప్పాడంటే 8% ఆఫ్ సేల్స్. దట్ ఈస్ 8% ఆఫ్ 78 lakhs into 8%. దట్ ఈస్ 6,24,000. ఓకే కదా. ఇప్పుడు మనం ఈ బేసిస్ మీద ఇంకేమేం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనుకున్నా, సేల్స్ తెలుసు, గ్రాస్ ప్రాఫిట్ తెలుసు. సో నేను కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. దట్ ఈస్ వర్క్స్ కాస్ట్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ నేను వర్క్స్ కాస్ట్ అని యూస్ చేస్తున్నాను. వర్క్స్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. సేల్స్ ఎంత అండి 78 lakhs, గ్రాస్ ప్రాఫిట్ ఎంత 11,70,000. నెట్ ఎంత వస్తుంది మైనస్ 11,70,000. దట్ ఈస్ 66,30,000. ఓకేనా. ఇప్పుడు వర్క్స్ కాస్ట్ బేస్ మీద మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేయొచ్చు చూడండి. రా మెటీరియల్ కన్జ్యూమ్, డైరెక్ట్ వేజెస్, స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్, ఈ 3 క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో 3 క్యాలిక్యులేషన్ చేసేస్తున్నాను. ఫస్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత 20% ఆఫ్ వర్క్స్ కాస్ట్. దట్ ఈస్ 20% ఆఫ్ 66,30,000. ఎంత చూద్దాం, 66,30,000 ఇంటూ ఎంత పర్సెంట్ అండి 20%. దట్ ఈస్ 13,26,000. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, డైరెక్ట్ వేజెస్. డైరెక్ట్ వేజెస్ ఏమో 10% అని చెప్తున్నాడు. 10% ఆఫ్ వర్క్స్ కాస్ట్. which gives 10% of 66,30,000. 30,000 into 10%, 6,63,000. ఓకేనా. ఇంకొకటి స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ఎంత అని చెప్తున్నాడు అంటే ఇట్ ఈస్ 6% ఆఫ్ వర్క్స్ కాస్ట్. That is 6% of 66,30,000 into 6%. That is 3,97,800. Okay. ఇప్పుడు మనకి రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వచ్చు, డైరెక్ట్ వేజెస్ అండ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్. వీటిలో మీరు రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ యూస్ చేసుకుని స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ కూడా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో అది కూడా ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసేస్తున్నాను. స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పాడండి 3 months యూసేజ్. దట్ ఇంప్లైస్ మొత్తం రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత 13,26,000. 3 months రూపంలో ఇచ్చాడు కాబట్టి బై 12 వేసుకుంటున్నాను. అలా కాకుండా 60 days అలా ఏమైనా ఇచ్చినట్టయితే డేస్ రూపంలో వేస్తే 365 days అలా పెట్టుకుంటాం అనమాట. మంత్స్ ఇచ్చాడు కాబట్టి బై 12 వేసుకుంటున్నాను. 13,26,000 into 3/12 which gives 3,31,500. ఓకే కదండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిలో ఆల్మోస్ట్ మొత్తం ఇవన్నీ క్లియర్ చేసేసుకున్నాం, డెట్ కలెక్షన్ పీరియడ్ తప్ప. దానికోసం మనకు కరెంట్ అసెట్స్ కావాలి. ఇంకా ఫిక్స్డ్ అసెట్స్లో మనం కరెంట్ అసెట్స్ కూడా కనుక్కున్నాము ఆల్రెడీ. చూడండి ఇక్కడ ఆల్రెడీ కనుక్కొనే ఉంచాము. ఈ కరెంట్ అసెట్స్ బేస్ మీద మనం ఈ ఈక్వేషన్ మిగతా ఈ 3 ratios కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో హియర్ మనకి కరెంట్ రేషియో ఇచ్చాడు ఎంత 2:1 అని ఇచ్చాడండి. కరెంట్ రేషియో ఏంటి, కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ 2/1. మొత్తం కరెంట్ అసెట్స్ నాకు ఎంత వచ్చాయి 22 lakhs వచ్చాయండి. 22 lakhs by current liabilities is equal to 2/1. That implies 2 of current liability is equal to 22 lakhs. Current liabilities is equal to 11 lakhs. 2 ones 2 11s. Okay. ఇప్పుడు నాకు కరెంట్ లయబిలిటీస్ తెలిసిపోయింది. కరెంట్ లయబిలిటీస్ నేను ఏమేమి క్యాలిక్యులేట్ చేయొచ్చు,
లాంగ్ టర్మ్ లోన్స్ టు కరెంట్ లయబిలిటీస్. ఆ రేషియో ఎంత ఇచ్చాడండి? 2:1. ఓకే, లాంగ్ టర్మ్ లోన్స్ టు కరెంట్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు 2:1. లాంగ్ టర్మ్ లోన్ బై కరెంట్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 2/1. దట్ మీన్స్ లాంగ్ టర్మ్ లోన్స్ నాకు తెలీదు, కరెంట్ లయబిలిటీస్ 11 lakhs, 2/1. సో లాంగ్ టర్మ్ లోన్ ఎంత అండి? 22 lakhs. ఓకే, సో ఇంతవరకు మనం వచ్చేసాం. ఇప్పుడు మనకి కరెంట్ అసెట్స్ మొత్తం టోటల్ తెలుసు, సేల్స్ కూడా తెలుసు. ఇక్కడ ఈ డెట్ కలెక్షన్ పీరియడ్ క్యాలిక్యులేషన్ చేద్దామండి. డెట్ కలెక్షన్ పీరియడ్ చేయొచ్చు, లేకపోతే క్యాపిటల్ టు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా చేయొచ్చు. సో ఐఎమ్ హియర్ గోయింగ్ విత్ ఫస్ట్ డెట్ కలెక్షన్ పీరియడ్ గురించి క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. మనకి హింట్ ఏమి ఇచ్చాడు అంటే డెట్ కలెక్షన్ పీరియడ్ 60 days అని ఇచ్చాడండి. ఓకేనా? డెట్ కలెక్షన్ పీరియడ్ ఫామ్లో మనం ఏమనుకున్నాం? యావరేజ్ అకౌంట్స్ రిసీవబుల్ బై క్రెడిట్ సేల్స్ ఇంటూ మనకి డేస్ ఇచ్చాడు కాబట్టి నేను 365 days వేసుకుంటున్నాను, ఈజ్ ఈక్వల్ టు 60 days. యావరేజ్ అకౌంట్స్ రిసీవబుల్ మనకు తెలీదు, బట్ క్రెడిట్ సేల్స్ తెలుసు. అంటే ఇక్కడ మనకి పాయింట్ ఇచ్చాడు చూసారా, ఆల్ సేల్స్ ఆర్ ఆన్ క్రెడిట్. ఇక్కడ ఈ పాయింట్ ఇచ్చాడు మొత్తం సేల్స్ క్రెడిట్ అని చెప్పించాడు. అలా కాకుండా సేల్స్ క్రెడిట్ సేల్స్ మొత్తం సేల్స్లో 75% ఆర్ 80% అలాంటివి ఏమైనా ఇచ్చినట్లయితే పాయింట్స్ మెన్షన్ చేస్తే టోటల్ సేల్లో నుంచి అంత పర్సంటేజ్ మాత్రమే తీసుకుంటాం ఈ ఫార్ములా దగ్గరకు వచ్చేసరికి. అలా కాకుండా అసలు క్వశ్చన్లో సేల్స్ గురించి ఏమి ఇవ్వలేదు, క్రెడిట్ సేల్సా లేకపోతే క్యాష్ సేల్స్ అని ఏమి మెన్షన్ చేయకపోతే మొత్తం సేల్స్ క్రెడిట్ అనే అజ్యూమ్షన్ తీసుకొని వెళ్ళిపోతామండి. సో హియర్ టోటల్ క్రెడిట్ సేల్స్ అన్నాడు, సేల్స్ ఎంత ఉన్నాయి? 78 lakhs. సో 78 lakhs into 365 days is equal to 60 days. Okay, average accounts receivable 78 lakhs is equal to 60 by 365 is equal to 60 by 365 into 78 lakhs. చూద్దాం, 60 into 78 lakhs divided by 365 ఎంత వచ్చిందండి? 12,82,191.78. నేను దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకుంటున్నాను, 12,82,192. ఓకేనా? ఇంకా మనం ఒక రేషియో వదిలేసాం, దట్ ఈస్ క్యాపిటల్ టు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1:4. ఇక్కడ మనకి ఈ విధంగా ఉంది, బట్ మనకి క్యాపిటల్ గురించి తెలీదు, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ గురించి తెలీదు, మిగతా అన్ని విషయాలు మనకి ఇక్కడ తెలుసు. సో ఇక్కడ నేను ఏ ఈక్వేషన్ యూజ్ చేస్తున్నాను అంటే టోటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లయబిలిటీస్. ఇక్కడ నేను ఈ ఈక్వేషన్ని యూజ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మనం అనుకున్నాం టోటల్ అసెట్స్ అంటే ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్. టోటల్ లయబిలిటీస్కి వచ్చేసరికి మనకి ఇక్కడ క్యాపిటల్ అని ఇచ్చాడు, అది ఈక్విటీనా ప్రిఫరెన్స్ ఏం మెన్షన్ చేయలేదు. సో క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉన్నాయంటున్నాడు. మనకి లాంగ్ టర్మ్ లోన్ కూడా ఒకటి వచ్చింది, ప్లస్ కరెంట్ లయబిలిటీస్. వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మొత్తం లయబిలిటీస్ ఇవే అనుకుంటున్నాను. టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ ఎంత అండి? మనకి 26 lakhs. కరెంట్ అసెట్స్ వచ్చి 22 lakhs వచ్చింది. మనకి క్యాపిటల్ తెలీదు, క్యాపిటల్ అనే అనుకుందాం. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ప్లస్ లాంగ్ టర్మ్ లోన్ ఎంత అండి మనం క్యాలిక్యులేట్ చేసింది? 22 lakhs ఉంది. కరెంట్ లయబిలిటీస్ వచ్చి ఒక 11 lakhs ఉంది, ప్లస్ 11 lakhs విచ్ యూస్ ఇక్కడ 26 ప్లస్ 22 48 lakhs ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ప్లస్ ఇది 33 lakhs అండి. సో ఇక్కడ మనకు కావాల్సిన క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 48 lakhs మైనస్ 33 lakhs. 48 మైనస్ 33 దట్ ఈస్ 15 lakhs. ఓకే కదా? ఇప్పుడు మనకి క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కలిపితే 15 lakhs అని ఉంది. ఇప్పుడు ఇంకొక పద్ధతి చూడండి, రేషియోస్లో మనకి ఇలా ఉంది, బట్ వీటిలో దేనికి ఎంత క్లాసిఫికేషన్ మనకు తెలియదు. ఇక్కడ 1:4 రేషియో అని చెప్తున్నాడు. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నట్టండి? 1 + 4 5 పార్ట్స్ ఉన్నట్టు అనమాట. దట్ ఈస్ 1/5 ఒకటి, 4/5 ఒకటి, ఇలా ఉన్నది అని చెప్పి అర్థం అండి దీనికి. ఇలా రేషియో ఉంది అంటే. సో ఇప్పుడు నేను క్యాపిటల్ ఎంత ఉంటుంది? 4 times ఆఫ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సారీ, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఈస్ 4 times ఆఫ్ క్యాపిటల్ అనుకోవచ్చు ఇక్కడ.
15 lakhs into 1/5 దట్ ఈస్ 3 lakhs. క్యాపిటల్ ఇంత ఉంది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత అంటే ఈ 15 lakhsలోనే 4/5 దట్ ఈస్ 12 lakhs. చూసారా, ఈ రెండు టోటల్ చేస్తే 15 lakhs వచ్చింది. ఇది కరెక్టా కాదా మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే ఒకసారి ఈ రేషియోని మీరు అనలైజ్ చేసుకోండి. క్యాపిటల్ ఈజ్ టు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 3 lakhs ఈజ్ టు 12 lakhs. 3 1s and 3 4s 1:4 రేషియో సరిపోయింది చూసారా. సో ఇలా ఏమైనా మనకి తెలియదు, రెండింటి మీద టోటల్ తెలుసు బట్ సపరేషన్గా తెలియదు అంటే ఈక్వేషన్కి ఈ రెండు యాడ్ చేసుకొని అది బై చేసుకోండి 1/5 4/5 ఇలాగా. ఓకేనా, మీరు అది ఇంకా కొంచెం డౌట్గా ఉంది అనుకుంటే ఇలా రీవెరిఫై కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు కావాల్సిన అన్ని పాయింట్స్ మనం తీసుకున్నామండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి, మనం అసలు డ్రాఫ్ట్ చేయమన్నది ఏంటి, P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో ఇప్పుడు నేను P&L అకౌంట్ డ్రాఫ్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను మొత్తం రఫ్గా రాస్తున్నానండి. మీ ప్రెజెంటేషన్ మీరు ఎగ్జామ్లో నీట్గా ఇవ్వాలి. ఓకేనా, P&L ఇందులో నాకు తెలిసింది ఏంటి, సేల్స్ మొత్తం ఎంత ఇచ్చాడు మనకి, సేల్స్ 78 lakhs వచ్చింది. 78 lakhs. ఇంకా మనకి ఎక్స్పెండిచర్లో 2 ఎక్స్పెన్సెస్ క్లియర్గా ఇచ్చారు చూడండి. రా మెటీరియల్ కన్జ్యూమ్, డైరెక్ట్ వేజెస్, వర్క్స్ కాస్ట్ అండ్ గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్. ఈ మొత్తం మనకి ఇందులో P&Lకి యూస్, ఈ 4 ఐటమ్స్ని మనం P&Lకి యూస్ చేస్తాము. స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ కూడా. ఇక్కడ మనం స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ని మనం కన్సిడర్ చేయడం లేదు. ఎందుకో నీకు చెప్తానండి, ఒకసారి చూడండి. రా మెటీరియల్, టోటల్ రా మెటీరియల్ కన్జంప్షన్ ఎంతో ఇచ్చాడు, దట్ ఈస్ 13,70,000. ఇంకా డైరెక్ట్ వేజెస్ 6,63,000. అవి ఇక్కడ మెన్షన్ చేసుకుంటున్నాను. రా మెటీరియల్ కన్జ్యూమ్ ఎంత, 13,26,000. ఇంకొకటి డైరెక్ట్ వేజెస్, ఎంత ఉంది, 6,63,000. ఇంకా మనకి ఇంకేం తెలియదు దీంట్లో. గ్రాస్ ప్రాఫిట్ ఒకటి ఎంత, గ్రాస్ ప్రాఫిట్ అంటే 66,30,000. ఇక్కడ మీలో కనుక ఎవరైనా స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ఉండాలి, స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ కూడా మనం మెన్షన్ చేయాలి కదా, ఈ డౌట్ ఎవరికైనా వచ్చి ఉండొచ్చు. బట్ ఇక్కడ మీరు మెన్షన్ చేయడమే తప్పవుతుంది. ఎందుకు అంటే మనకి స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ఇవన్నీ ఎలా మెన్షన్ చేస్తున్నాము, వీటన్నిటికీ బదులుగా ఇక్కడ మనకి ఓపెనింగ్ స్టాక్ లేదు, పర్చేజెస్ తెలియవు, అట్ ద సేమ్ టైం క్లోజింగ్ స్టాక్ ఒక్కటే తెలుసు. ఓపెనింగ్ స్టాక్కి పర్చేజెస్ ఇవి అని చెప్పి మనం క్లాసిఫై చేయడానికి మన దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ ఇక్కడ ఇవ్వలేదు, మనకి ఎటువంటి హింట్స్ ఇవ్వలేదు. సో నేను డైరెక్ట్గా ఈ క్లోజింగ్ స్టాక్స్, ఓపెనింగ్, పర్చేజెస్ వీటన్నిటికి బదులుగా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని కన్సిడర్ చేస్తున్నాను. అది కూడా మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇవి రెండు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత, వర్క్స్ కాస్ట్ ఈ 66,30,000 ఉంది చూసారా. ఆ 66,30,000లో నుంచి పైన ఆల్రెడీ మనం మెన్షన్ చేసుకున్న 13,26,000 అండ్ 6,63,000 ఈ రెండింటిని డెలీట్ చేసిన తర్వాత ఫిగర్ వేసుకుంటున్నానండి. ఎంత వస్తుందంటే 66,30,000 మైనస్ 13,26,000 మైనస్ 6,63,000. ఓకే, 46,41,000. చూసారు కదా. ఇక్కడ మనం క్లోజింగ్ స్టాక్ ఎందుకు వేయడం లేదు అంటే మనకి వాటి మీద బైఫర్కేషన్ తెలియదు కాబట్టి టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని చెప్పి మిగతా అమౌంట్ పెట్టేస్తాను. ఇక్కడ మరి ఇది ఎందుకు మైనస్ చేసాము అంటే సేల్స్లో నుంచి గ్రాస్ ప్రాఫిట్ తీసేస్తే మొత్తం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్లో నాకు కొన్ని ఎక్స్పెన్సెస్ వాల్యూస్ తెలుసు, వాటి మీద నేను బైఫర్కేషన్ ఇచ్చాను అంతే. ఓకేనా. సో ఇక్కడ టోటల్ 78 lakhs వస్తుంది. హియర్ ఆల్సో 78 lakhs. గ్రాస్ ప్రాఫిట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది 66,30,000. కానీ ఇక్కడ మనకి ఏమైనా ఉందా అండి, డిప్రిషియేషన్ కానీ లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ కానీ ఏం లేవు. సో డైరెక్ట్ నెట్ ప్రాఫిట్ వేసుకుంటున్నాను. నెట్ ప్రాఫిట్ ఎంత చెప్పాడు, సారీ అండి, గ్రాస్ ప్రాఫిట్ 11,70,000. 11,70,000 అంటే ఇప్పుడు నీ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత వస్తుంది, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కరెక్టే 66,30,000లో నుంచి ఈ మొత్తం తీసేసాము. గ్రాస్ ప్రాఫిట్ అమౌంట్ నేను తప్పేసుకున్నానండి, సారీ. మనకి గ్రాస్ ప్రాఫిట్ ఒకటి ఇచ్చాడు, నెట్ ప్రాఫిట్ ఒకటి వాల్యూ తెలుసు. నెట్ ప్రాఫిట్ ఎంత 6,24,000.
ఓకేనా. అండ్ ఈ గ్రాస్ ప్రాఫిట్కి నెట్ ప్రాఫిట్కి ఉన్న డిఫరెన్సెస్ని నేను అదర్ ఎక్స్పెన్సెస్ అనుకుంటున్నాను. అదర్ ఎక్స్పెన్సెస్ అని పెట్టచ్చు, ఎక్స్పెన్సెస్ అని కూడా పెట్టచ్చు. డిఫరెన్స్ ఎంత ఉందండి? 11,70,000 మైనస్ 6,24,000 విచ్ యూస్ 5,46,000. ఇది ఎందుకంటే జస్ట్ ఈ గ్యాప్ ఫిల్అప్ చేయడం కోసం మాత్రమే. ఓకే కదా, మనం కంపెనీ P&L డ్రాఫ్ట్ చేసేసాం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం. లయబిలిటీస్ ఇటు వస్తాయి, అసెట్స్. ఓకేనా, ఇప్పుడు మనం లయబిలిటీస్ రాద్దాం. ఫస్ట్ మనకి ఏమొస్తుంది? క్యాపిటల్. క్యాపిటల్ ఎంత క్యాలిక్యులేషన్ మనం చేసింది? దట్ ఈస్ 3 lakhs. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 12 lakhs. క్యాపిటల్ 3 lakhs, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 12 lakhs. ఓకే, ఇంకా మనకి డెబెంచర్స్, డెట్ లాంటివి ఏమి ఇవ్వలేదు. లాంగ్ టర్మ్ లోన్స్ ఇచ్చాడు. సో లాంగ్ టర్మ్ లోన్స్ ఎంత ఉందండి? లాంగ్ టర్మ్ లోన్ 22 lakhs. అండ్ కరెంట్ లయబిలిటీస్ ఇచ్చాడు. కరెంట్ లయబిలిటీస్ ఎంత? ఇట్ ఈస్ 11 lakhs. మొత్తం నేను లయబిలిటీ సైడ్ రాసేసాను. అసెట్స్ సైడ్కి వచ్చేసరికి ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ మనకి క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 26 lakhs. అండ్ ఇప్పుడు కరెంట్ అసెట్స్కి వచ్చేసరికి మనకి స్టాక్ తెలుసు. స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఉంది అండ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ రెండు ఉన్నాయండి. స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఎంత క్యాలిక్యులేట్ చేసాము ఒకసారి చూడండి. ఇదిగోండి, స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ 3,31,500 ఉంది. సో మెన్షన్ చేస్తున్నాను 3,31,500. అండ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ఇదిగోండి, స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ 3,97,800. ఓకే, ఇంకా మనకి రిసీవబుల్స్ వస్తుంది. రిసీవబుల్స్ ఎంత? ఇదిగోండి, యావరేజ్ అకౌంట్స్ రిసీవబుల్ 12,82,192. 12,82,192. ఓకే, బట్ ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. మనకి టోటల్ ఆఫ్ కరెంట్ అసెట్స్ ఎంత? 22 lakhs. ఇక్కడ మనకి ఏమేమి వచ్చాయి కరెంట్ అసెట్స్ రూపంలో? 3,31,500 ప్లస్ 3,97,800 ప్లస్ 12,82,192. ఇది మొత్తం కలిపి 22 lakhsకి ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. 3,31,500 ప్లస్ 3,97,800 ప్లస్ 12,82,192 ఎంత వచ్చిందో చూడండి. జస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 20,11,492. అంటే మనం ఏదో ఒక వాల్యూ మిస్ చేస్తున్నాం, దట్ ఈస్ క్యాష్. చెప్పాను మీకు ఆల్రెడీ కరెంట్ అసెట్స్లో ఏమేమి వస్తాయి? స్టాక్, రిసీవబుల్స్ అండ్ క్యాష్. సో ఇప్పుడు మొత్తంలో ఈ 22 lakhs తీసేస్తే క్యాష్ ఎంత వస్తుందండి? -22 lakhs which gives 1,88,508. సో క్యాష్ ఈజ్ ఈక్వల్ టు 1,88,508. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆ పాయింట్ కూడా మెన్షన్ చేస్తున్నాను. క్యాష్ 1,88,508. ఇప్పుడు ఒకసారి టోటల్ చూద్దాం. 26 lakhs మొత్తం 22 lakhs చూసేసాము. సో 48 lakhs. ఇట్ సైడ్ టోటల్ చూద్దాం. 3 lakhs ప్లస్ 12 ప్లస్ 22 ప్లస్ 11 విచ్ గివ్స్ 48 lakhs. చూసారు కదా, టోటల్ అసెట్స్ అండ్ టోటల్ లయబిలిటీస్ ఈక్వల్ అయ్యాయి. సో మనం కరెక్ట్గా చేసాము ఆన్సర్ ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవాల్సిన నోట్ పాయింట్ ఏంటండి? క్యాష్. ఇలా మీరు మొత్తం తెలిసి ఏదో ఒక వాల్యూ మిస్ అయితే ఈ విధంగా కూడా మీరు సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలా కాకుండా మనకి ఎగ్జాంపుల్లో
డెట్ కలెక్షన్ పీరియడ్ ఇచ్చారు కదా, దాని బదులు క్యాష్ ఇంత అని చెప్పినట్లయితే క్యాష్ని స్టాక్ని యూజ్ చేసి రిసీవబుల్స్ మనం కనుక్కోవచ్చు. ఇలా ఉన్న వాటిలో మీరు అడ్జస్ట్ చేసుకుంటూ చేయొచ్చండి. అండ్ మీరు భయపడద్దు, ఎగ్జామ్లో మీకు ఇంత పెద్ద ప్రాబ్లం ఇవ్వడు. ఇది ఎందుకు ఇచ్చాను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ ఇందులో కవర్ అయ్యాయి, అందుకే ఈ ప్రాబ్లమ్ సెలెక్ట్ చేసుకున్నానండి. మీకు అర్థమైంది కదా ఇప్పుడు వాటిని ఎలా అనలైజ్ చేయాలి. మొత్తం ఇదంతా చాలా సింపుల్ ప్రొసీజరే, మీరు చేయగలిగితే ప్రాక్టీస్ మీద వితిన్ 5 minutesలో సాల్వ్ చేయొచ్చు. అండ్ ప్రెజెంటేషన్ కొంచెం ఇలా రఫ్గా కాకుండా నీట్గా ప్రెజెంట్ చేయండి. ఎగ్జామ్లో ఎక్కువ మందికి ప్రెజెంటేషన్ దగ్గరే మిస్ అవుతారు. సో మొత్తం ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే మీరు ఈ క్వశ్చన్ అండర్స్టాండింగ్లో ఉంటుంది. ఎక్కడ ఏ పాయింట్ మిస్ అవుతున్నారో సరిగ్గా చూసుకోండి. అండ్ మీరు ఈ చాప్టర్ కనుక మీరు రివైజ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ అన్ని రేషియోస్ని నేర్చుకోండి. ఆల్ రేషియోస్ షుడ్ బి మస్ట్. ఒక్క రేషియో కూడా మిస్ అవ్వద్దు. ఏ రేషియో నుంచి ఇస్తాడు అని చెప్పి మనం చెప్పలేం కాబట్టి అన్ని రేషియోస్ నేర్చుకొని ఉంచండి. ఇప్పుడు మీకు ఈ చాప్టర్ మొత్తం బాగా అర్థమైంది అనుకుంటాను. అండ్ మీరు రివిజన్ చేసేటప్పుడు మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే మీరు కింద కమెంట్ చేయొచ్చు, నేను వాటికి రిప్లై ఇస్తాను. Until then, a sweet sign off by CA student.